అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. నా చిన్నతనంలో పెద్దల దగ్గర నుంచి విన్న కథో లేకపోతే చదువుకున్నదో నాకు గుర్తులేదు కానీ, తల్లి యొక్క ఉదాత్తమైన ప్రేమని తెలిపేటటువంటి అది చాలా వైరల్ ఉండేది. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడుకునేవారు. అందరికీ తెలిసింది కదా! ఒక ఊళ్ళో తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఒక పిల్లవాడిని ఆ ఒంటరి తల్లి చాలా జాగ్రత్తగా పెంచుతూ, వాడిని ఎంతో ప్రేమగా వాడికి విద్యాబుద్ధులు నేర్పించి వాడిని ప్రయోజకుడిని చేయాలని పాపం పగలు రాత్రి ఆవిడ కష్టపడుతూ ఉంటుంది. అయితే ఆ అబ్బాయికి కూడా వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే తల్లి ప్రేమ ఎక్కువ అవ్వడం వల్ల వాడు కొంచెం ఆకతాయిగా అట్లా అప్రయోజకత్వంగా అట్లా ఉంటూ ఉంటాడు. కానీ ఎప్పటికప్పుడు తల్లి వాడిని మంచి మార్గంలో పెట్టాలని మంచి మాటలు చెప్తూ ఉంటుంది. ప్రేమతోని చెప్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. వాడిని స్కూల్‌కి పంపుతుంది. హై స్కూల్‌కి పంపిస్తుంది. ఇంకా పై చదువులకెళ్ళాలని వాడి జీవితానికి వాడు ఉపయోగపడాలని ఆమె ఆశిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో వాడు పెద్దవాడవుతాడు. వాళ్ళ ఊరిలోనే ఉన్నటువంటి ఒక అమ్మాయిని, చాలా అందమైన అమ్మాయిని వాడు చాలా మేబీ లవ్ ఆర్ లస్ట్ సంథింగ్ ఎల్స్. అయితే ఈ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడమని అడిగినప్పుడు, ఆ అమ్మాయికి ఇలాంటి వాళ్ళతో మాట్లాడే ఉద్దేశం కానీ, స్నేహం చేసే ఉద్దేశం కానీ ఏమీ లేదు. ఆ అమ్మాయి పూర్తిగా ధన వ్యామోహంలో ఉన్నటువంటి అమ్మాయి. కానీ వీడు పదే పదే ఆ అమ్మాయి వెనకాల పడుతూ ఉండడంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, సరే నాకు ఈ ఖరీదైన బహుమతులు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి అని అడుగుతుంటే వాడు ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మని ఏదో విధంగా అడిగి ఇంట్లో చిన్న చిన్న విలువైన వస్తువులు అమ్మి ఆ అమ్మాయికి తీసుకెళ్ళటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పటికప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే, ఈసారి వాడు ఇంక నేను అడిగింది తీసుకురాలేడు, వాడికంత తాహత లేదు, నాకు వాడి గొడవ వదిలిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు వీడు ఆ అమ్మాయిని తృప్తిపరచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి ఇష్టం, వాడి లస్ట్ అలాంటిది. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఆ అమ్మాయి ఇంక విసిగిపోయి, సరే నీకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మీ అమ్మాయి ఇష్టమైందని చెప్తున్నావు కదా! మీ అమ్మ గుండె కోసి నాకు తీసుకురా. అప్పుడు నేను నమ్ముతాను నీ ప్రేమని. అప్పుడు నీ ప్రేమని నేను అంగీకరిస్తాను కూడా అని చెప్తుంది. ఈ పిచ్చివాడు వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ నా ప్రేమ పండే రోజొచ్చింది. నీ గుండె ఇచ్చేయమ్మ చాలు. ఆ అమ్మాయి నా ప్రేమను అంగీకరిస్తుంది. నాకు ఆ అమ్మాయి దొరుకుతుంది అని ఆశగా అడుగుతాడు. అప్పుడు తల్లి ఏమంటుందంటే, పిచ్చివాడా నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలీదు. నీకు ఆ అమ్మాయి దొరుకుతుంది, నీ ప్రేమ ఫలిస్తుందంటే నాకు అంతకన్నా కావాల్సిందేముంది. తీసుకో నాయనా అని చెప్పి గుండె కోసి తీసి చేతిలో పెట్టేస్తుంది. వాడు ఆనందంలో నాకింక అమ్మాయి దొరుకుతుంది అనే ఆనందంలో ఈ రక్తమోడుతున్న గుండెని తీసుకెళ్ళి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ అమ్మాయి దగ్గరికెళ్తూ ఉంటాడు. దారిలో చూసుకోకుండా ఒక కాలికి తట్టుకొని వాడు పడిపోతాడు. ఆ చేతిలో ఉన్న గుండె ఎగిరి వెళ్ళి పక్కకి పడుతుంది. అప్పుడు ఆ కొట్టుకుంటున్న గుండె ఏమంటుందంటే, నాయనా జాగ్రత్త చూసుకొని పరిగెత్తు అని చెప్తుంది. చనిపోయిన తర్వాత కూడా తల్లి గుండె పిల్లల కోసం తప్ప దేనికోసం కూడా కొట్టుకోదు. అయితే తర్వాత కథ ఏమైంది అన్నది పక్కన పెట్టేస్తే, ఒకప్పుడు తల్లి ప్రాణం పిల్లల కోసం బతికున్నప్పుడు, చచ్చిపోయినప్పుడు కూడా అలాగే కొట్టుకునేది. కానీ ఇప్పుడు తల్లులు మాత్రం బతికున్న పిల్లల ప్రాణాలే వాళ్ళ ప్రేమ కోసం తీసేస్తున్నారు. ఒక ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్ కోసం, ఒక ఇల్లీగల్ రిలేషన్ కోసం బతికున్న పిల్లల్ని, అబ్బాయిల్ని, అమ్మాయిల్ని చంపేసి తండ్రిలు పిల్లల్ని చంపేస్తున్నారు. తల్లులు గూడా పిల్లల్ని అలా చంపేస్తున్నారు. ఎలా చేయగలుగుతున్నారు అంటే, మన సమాజం నెమ్మదిగా ఆటవికత్వం వైపు వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక పక్క దేశం అభివృద్ధి చెందుతోంది. దిస్ ఈజ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఇంకొక పక్క సమాజంలో విలువలు పూర్తిగా తగ్గిపోయి మనం ఆటవికత్వం వైపు మళ్ళీ వెనక్కి పరిగెడుతున్నాము. మనం దేని అభివృద్ధి అనాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాము. దిస్ ఈజ్ వాట్ గోయింగ్ ఆన్. బట్ ఈ స్టోరీ మీకు నచ్చితే, మీ మనసుని ఏమన్నా కదిలిస్తే ప్లీజ్ మీరు చాలామందికి షేర్ చేయండి. సో డెఫినెట్లీ ఇట్ క్రియేట్స్ ఎ థాట్. ఐ బిలీవ్ సో. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీలక్ష్మి సైనింగ్ ఆఫ్.